అకస్మాత్తుగా కలిగెను. సెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో సెరసాల నాయకుడు మేలుకొని సెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరమును ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలరా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను నిన్ను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ముఖం పగిలిపోద్ది ఒక్కొక్కరికి. బంధించబడడం, సెరసాలు వేయబడడం, వారు ఏమాత్రం కూడా భయపడకుండా వారికి ఉన్నటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి వారు సెరసాల్లో వేయబడడం అంటే చూడండి, ఒక మనిషి సమాజంలో చాలా గొప్పగా గాంభీర్యంగా మాట్లాడతాడు, నా అంత మగాడు లేడంటాడు. కానీ ఏదన్నా ఒక అపాయం పొంచినప్పుడు, సపోజ్ ఏ కానిస్టేబుల్ వారి కొరకు వచ్చినప్పుడు ఏమవుతాడు చెప్పండి? అంతటి మనిషి కూడా ఏమైపోతాడంటే భయపడతాడు. స్టేషన్ కాడికి వెళ్ళాలంటే భయం. ఇక్కడ ఒక మగోళ్ళలాగా నేనే వీరుణ్ణి సూర్యుని అన్నట్టు మాట్లాడతాడు కదా. కానీ అక్కడికి వెళ్ళేసరికి చేతులు కట్టేసి తల ఉంచేసి, ఏమండి, ఒకవేళ గట్టిగా మాట్లాడినా ఎస్ఐ గారు ఏమంటాడు చెప్పండి? ఇష్టాసారంగా మాట్లాడతాడు. ఏదన్నా కానరాని మాట అన్నాడంటే ఈడేమైపోవాలి? ఇంతటి పెద్దరికం ఏమైపోద్ది? మంట కలిసిపోద్ది కదా. కాబట్టి భయపడతారు. ఇక్కడ మనం చూడాలి, వీరు ఓ పోలీస్ ఆఫీసర్ ముందుకు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్గా సెరసాల్లోకి వెళ్ళిపోయారు, జైలుకి వెళ్ళిపోయారు. జైలుకి వెళ్ళిపోతే వారు ఏమనుకోవాలి? అసలు ఈ పరిశుద్ధాత్ముడు ఏంటి, ఈ యేసుక్రీస్తు ఏంటి, మాకు ఎందుకు వచ్చిన తెప్పులు, సగ్గా మా కూడి తిని మా బట్ట కట్టుకుని మా ఇంట్లో మేము చక్కగా ఉండేవాళ్ళం అనుకోవాలి కదా. కానీ చూడండి, పౌలు శీల ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరితో పాటలు పాడుతున్నప్పుడు దేవుని మహాశక్తి వారికి అనుగ్రహించబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భూమి కంపించడం, సెరసాల తలుపులు పగలడం, వీళ్ళకు ఉన్నటువంటి బంధకాలు ఊడిపోవడం, ఇవన్నీ జరిగినప్పుడు సెరసాల నాయకుడు అనుకున్నాడు, తప్పనిసరిగా అదే కదా, జైల్లో ఖైదీలు ఏమవుతుంటారు? పారిపోవడానికే కదా ప్రయత్నం చేసేది. వారు పారిపోయే కొద్దీ దెబ్బలు తింటూ ఉంటారు, అయినా పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అటువంటి సంఘటనే జరిగిందనుకోండి, వెంటనే అతను కత్తి దూసి నరుకోబోయేసరికి, తను హాని చేసుకోబోయేసరికి వెంటనే పౌలు అన్నాడు, మీరు ఎటువంటి హాని కూడా చేసుకోనొద్దు. ఎందుకంటే మేము ఎవరిని ప్రకటిస్తున్నాము? సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. చదవండి అక్కడ ఏమని రాయబడింది? మేము, ఇక్కడ చదవండి, ఇక్కడ మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని ఈ మాట ఎవరన్నారు? అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఎన్నో వచనము? 23వ వచనంలో అన్నాడు కదా. కాబట్టి ఆయన ఏ నేరం వచ్చేసి వెళ్ళలేదు, సువార్తను ప్రకటిస్తూ బంధింపబడ్డాడు. ఏ స్థలమందున్న ప్రభువుని ఆరాధించేవాడుగా ఉన్నాడు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఏ స్థితిలోనున్నా ప్రభునామాన్ని ఆరాధించేవారుగా ఉండాలి. కష్టం వచ్చిందని ఒకలాగా, సుఖం వచ్చిందని ఒకలాగా, మేలు జరిగిందని ఒకలాగా, మేలు జరగలేదని ఒకలాగా, కష్టపడ్డామని ఒకలాగా, 2 బేరను పొయ్యిలేసామని ఒకలాగా, ఈరోజు ఖాళీగా ఉన్నామని ఒకలాగా కాదండి. ఎందుకంటే నువ్వు ఒక నిశ్చయంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎన్ని పొయ్యిలేసినా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనకి రావాలి. వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేశాడు.
ఆ అద్భుతాలను చూసి ఎవరు మారారు చెప్పండి? చెరసాల నాయకుడు, తర్వాత ఆ కుటుంబం అంతా కూడా మారడం కాదు, ఏం జరిగింది? బాప్తిస్మం తీసుకోవడం. వారు మరి బెత్తాలతో కొట్టబడ్డారు కదా, ఏం చేయబడ్డారు ఇక్కడ? ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించాడో ఆ చెరసాల అధికారి ఏం చేశాడంటే వారి గాయాలు కడిగి వారికి భోజనం పెట్టి నీరు ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళి, అందుకని ఇంటికి తోడుకొని వచ్చి అంటాడు. తర్వాత ఆ రాత్రి మరి నీరు ఎక్కడుందంటే అంటాడు, మళ్ళీ ఇంటికి తోడుకొని వచ్చి అంటాడు కదా, ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి అన్నాడు కదా. అంటే అంతకుముందు ఎక్కడికి వెళ్ళారని అర్థం? బాప్తిసం పొందడానికి నీరు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. అంటే ఇది దీన్ని మన కాంట్రవర్సీగా మాట్లాడడానికి ఏం లేదు, తీసివేయడానికి పరిశుద్ధాత్ముడు ఇటువంటి సందర్భాలను మనకి పదే పదే బోధిస్తూ ఉన్నాడు. వారందరూ కూడా బాప్తిసం పొంది చక్కగా ప్రభునందు ఆనందించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత చదివితే, ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, గనుక చెప్పాను, కొట్టించి చెరసాలలో వేయించి, ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదిరా, మేము ఒప్పుకొనము. వారే వచ్చి న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చెరసాలలో వేయించారో, ఎవరైతే బెత్తాలతో కుట్టించారో అంటాడు, మేము రోమీయులం అంటాడు. రోమీయుడండి ఎందుకన్నాడు అంటే, రోమ పౌరసత్వం అనేది సర్వసాధారణంగా దొరికేటువంటి పౌరసత్వం కాదు. ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరత్వం అంటే పౌరసత్వము సంపాదించి, ఏ పౌరసత్వము? రోమా పౌరసత్వం. నేను బహు ద్రవ్యమిచ్చి ఈ రోమా పౌరసత్వాన్ని సంపాదించుకున్నాను అని చెప్పినప్పుడు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడని అన్నాడు. చూడండి, అంటే పుట్టుకతోనే రోమీయుడు అనేటువంటి ఒక వ్యక్తిని వారి ఇష్టానుసారంగా బంధించడానికి, వారి ఇష్టానుసారంగా కొట్టడానికి లేదు. ఎవరు న్యాయ విమర్శ చేయాలి చెప్పండి? ఆ రోమీయులు మాత్రమే న్యాయ విమర్శ. ఎందుకు అంటే రోమా సామ్రాజ్యం, ఇప్పుడు ఈ జరుగుతున్న సంఘటన అంతా కూడా ఏ సామ్రాజ్యం ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది? రోమా ఆధీనంలో ఉంది కదా. ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రదేశాలన్నీ, ఈ దేశాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే రోమా ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఒక రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తిని ఎవరు కూడా శిక్షించడానికి ఎటువంటి అధికారం లేదని ఆ పౌలు గారు భీష్మించి కూర్చున్నప్పుడు వారు వచ్చి ఏం చేస్తారంటే సమాధానంగా, బాబు జరిగిందేదో జరిగింది అని చెప్పేసి పంపించేస్తారు. చదువుదాం. ఆ బంటులు తెలపగా, వీరు రోమీయులను విని వారు భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయి. చూడండి, లూదియా ఇంటి దగ్గర కదా వీరికి దొరికినటువంటి ఆతిథ్యం. లూదియా గొప్ప. ఈ 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఈ 16వ అధ్యాయంలో ఎన్ని విశేషాలు మనం చూస్తాం అంటే, ఒక సువార్త, వారి సువార్త ఎక్కడికి బయలుదేరి వెళ్తుందంటే ఖండాంతర దేశాలకు బయలుదేరి వెళ్తుంది. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క అధ్యాయంలో నూతనంగా చేర్చబడినటువంటి ఎవరున్నారు? పౌలు శీలతో పాటు తిమోతి ఉన్నాడు. అంటే గొప్ప పరిచారకుడు, గొప్ప నమ్మకస్తుడు తగిలాడు. తర్వాత లోకా గారు, మనం 10వ వచనం 11వ వచనంలో చూస్తే మేము అనే కాడ లోకా గారు కూడా యాడ్ అయ్యారని చెప్పేసి, కలిశారని చెప్పేసి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత వారు ఆ పరిచర్య చేసుకుంటూ వచ్చినప్పుడు లూదియా అనేటువంటి ఒక దైవభక్తి కలిగినటువంటి విశ్వాసరాలు ఆ ప్రభు నామం బట్టి ప్రభు ఎక్కిన వాక్యాన్ని అంగీకరించడం, వారు బాప్తిజం పొందడం, ఆ కుటుంబం అంతా రక్షించబడడం, ఆ బాప్తిజానికి పొందినటువంటి క్రియలకు విశ్వాసానికి తగినటువంటి ఆ మార్పునకు తగినటువంటి క్రియలు కనపరచడం, ఇటువంటి విషయాలని మనం చూస్తున్నాం. ఈ తర్వాత ముందుకు వచ్చినప్పుడు ఏకంగా చెరసాల అధికారి, అంత మాత్రమే కాకుండా చెరసాలలో ఉన్నటువంటి తోటి ఖైదీలు, వీరందరూ కూడా బాప్తిజం. అంటే రోజు రోజుకు ఏమవుతుంది? సంఘము
విస్తరిస్తూ విస్తరిస్తూ ఉంది. వినండి, సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఎంత ఘనంగా అయితే జరుగుతున్నాయో సాతానుడు కూడా అంతే శరవేగంగా వాడి ప్రణాళికను ఏం చేస్తున్నాడు, రచిస్తూ ఉన్నాడు. వినండి, సాతానుడు కూడా వాడి యొక్క ప్రణాళికలను మనుషులు, ఈ అపోస్తులైన పౌలు ఎంత ప్రబలంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అంత ప్రబలంగా సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆటంకాలను ఏర్పరుస్తున్నాడు. మనం చూద్దాం, ఈ 17వ అధ్యాయం ప్రారంభంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూద్దాం. వారు అంపుపోలి అపోలోనియా పట్టణముల మీదకి వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ సమాజ మందిరం ఒకటి ఉంది. ఎక్కడంటే దెస్సలోనికలో. ఇప్పుడు ఎక్కడ లేదు, ఫిలిప్పి పట్టణంలో లేదు. ఏంటి, సమాజ మందిరం కదా. వారు ఎక్కడికి వెళ్ళారు, ఫిలిప్పి పట్టణంలో కాలవ వారన కదా, నదీ తీరమున అన్నారు కదా. నదీ తీరమున ఇది సమావేశం జరుగుతుంది అనుకుని వెళ్ళారు కదా. అంటే అక్కడ ఏం లేదు, సమాజ మందిరం లేదు, సెనగోగులు అనేవి లేవు. యూదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సెనగోగులు ఉండడం అనేది, అంటే సెనగోగ అంటే యూదుల సమాజ మందిరాన్ని సెనగోగ అంటారు. ఆ సమాజ మందిరాలు అక్కడ ఉండేవి యూదులు ఉన్న చోట. కానీ ఫిలిప్పి పట్టణంలో సమాజ మందిరం లేదు కనుక ఎక్కడో నదీ తీర ప్రాంతాన్ని జరిగినటువంటి ఆ సంఘటనలో ఆ కుటుంబం రక్షించబడ్డం మనం చూసాం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏముందంట, దెస్సలోనికలో ఏముందంట, సమాజ మందిరం ఉంది. అంటే దెస్సలోనికలో ఏమున్నారు ఇప్పుడు చెప్పండి, దెస్సలోనికలో ఎవరున్నారు, యూదులు బహుబలంగా ప్రబలంగా ఉన్నారు. దెస్సలోనిక అనేక పత్రిక మనం చూస్తున్నప్పుడు ఆ దెస్సలోనిక పట్టణానికి ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే, మనం చదువుతున్నట్టుగా ఆ పట్టణం పేరు దెస్సలోనిక కాదు. మొట్టమొదట ఆ పట్టణానికి ఉన్న పేరు ఏంటంటే, మొట్టమొదటి పేరు ఆ పట్టణానికి ఉన్నటువంటి మొట్టమొదటి పేరు ఏమనంటే తెర్మ. ఆ పట్టణం పేరు ఏం పేరంటే తెర్మ. మరి దెస్సలోనిక అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మనం చూస్తాం అలెగ్జాండర్ అనేది మనం ఎప్పుడైనా విన్నామా, మీరు ఎప్పుడైనా విన్నారా, చదువుకున్నటువంటి విన్నారా? అలెగ్జాండర్ యొక్క సవతి తల్లి కూతురు పేరు దెస్సలోనిక, అంటే సాలోనిక ఆమె పేరు. ఇప్పుడు ఆ దెస్సలోనిక పట్టణము ఎలా పిలబడుతుందంటే సాలోనికగా పిలబడుతుంది సాలోనికగా. ఆమె ఫిలిప్పు యొక్క రెండో ఫిలిప్పు యొక్క భార్య. ఎవరు, ఈ సాలోనిక అనేటువంటి ఆమె ఫిలిప్ టూ అనేటువంటి ఆయన భార్య. ఎవరు, ఈ సాలోనిక. అలెగ్జాండర్కి కజిన్ సిస్టర్ అనమాట. ఆమె పేరు ఈ తెర్మ అనే పట్టణానికి పెట్టారు. ఆమె పేరునే ఈ దెస్సలోనిక పట్టణానికి పెట్టారు. లేకపోతే ఆ దెస్సలోనిక పట్టణం పేరు ఏం పేరంటే తెర్మ. అది ఇప్పుడు ఎలా పిలబడుతుందంటే సాలోనికగా పిలబడుతుంది. ఇప్పుడు దెస్సలోనికగా పిలబడడం లేదు, ఇప్పుడు సాలోనికగా పిలబడుతుంది. ఇక్కడ అంటాడు, వారు ఎక్కడికి వచ్చారు, దెస్సలోనికకు వచ్చినప్పుడు అక్కడ ఏముంది, సమాజ మందిరం ఉంది. చదవండి, గనుక పౌలు తన వాడుకు చెప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేస్తున్నటువంటి యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఎన్ని విశ్రాంతి దినాలు అంటే 3 వారాల పాటు వారితో తర్కిస్తూ వస్తున్నాడు. ఏమని చెప్పండి, యేసే క్రీస్తు. యేసు గురించి మనం ఎన్నో సత్యాలు విన్నాం. అయితే మీరు యూదులకు ఏంటి నమ్మకం, మెస్సియా వస్తున్నాడు, ఆయన వస్తాడు, ఆయన మాత్రమే మేము ప్రవక్తలు చెప్పినటువంటి దేవుడిగా మేము అంగీకరిస్తాం తప్ప క్రీస్తును అంగీకరించము. అంటే వారికి ఎలా అర్థం కాలేదు, క్రీస్తు మెస్సేగా వారికి అర్థం కాలేదు. కనుకనే క్రీస్తును వారు నమ్మలేదు. క్రీస్తు మెస్సేగా అర్థమై ఉండటమైతే వారు నమ్మేవారు. ఇక్కడ వారికి ఏమి అర్థం కాలేదంటే క్రీస్తు వారికి అర్థం కాలేదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు చక్కని మాట, యేసే క్రీస్తు అని లేఖనంలోనే దృష్టాంతాలను ఎత్తి చూపి మాట్లాడుతున్నప్పుడు వారు బహుగా ఏం చేశారంటే ఆ వాక్యాన్ని కనెక్ట్ అయ్యారు, ఆ వాక్యానికి
యేసుక్రీస్తుని చెప్తున్నప్పుడు. ఎందుకంటే వారు కొంతమంది భక్తిపరులు ఉన్నారండి. కొంతమంది ఆహ్, ఆ మూఢ విశ్వాసంతో ఉన్నవారు ఉన్నారు కదా! ఉన్నప్పుడు వారు కొంతమంది భక్తిపరులైన వారు ఏం చేశారంటే, ఈ పౌలు లేఖనాల్లో నుంచి అది దృష్టాంతంగా చూపిస్తున్నప్పుడు వారు నమ్మారు. అందుకనే ఈ దెసలోనికకు రాసినటువంటి పత్రికలో దెసలోనికల గురించి అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడతాడంటే, చదవండి. మొదటి పత్రికలో కొన్ని విషయాలు, రెండో పత్రికలో కూడా కొన్ని విషయాలు మాట్లాడదాం. దెసలోనిక గురించి చక్కగా మాట్లాడతాడు. ఏమని చూడండి. ఆ! 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 సంఘమునకు పౌలును ఆ! హ్మ్. ఆ! ఆ! కృపయు సమాధానము మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన ఈ పనిని, ప్రేమతో కూడిన ఈ ప్రయాసను మన ప్రభువైన యేసుక్రీస్తుని అందాలి. నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక, వినండి, మానక జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. ఎవరి గురించి? దెసలోనిక సంఘం గురించి. దెసలోనిక సంఘానికి లేఖ రాస్తూ, మీకు ఉన్నటువంటి ఈ గొప్ప లక్షణాలను బట్టి మేము ఎల్లప్పుడూ, ఎవరెవరు? నేనును, శీలను, తిమోతి, మేమందరం కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీరు అంతటి భయము, భక్తి, వినయం, విధేయత కలిగినటువంటి సంఘంగా ఉన్నారు అని చెప్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ సంఘము అనేక సంఘాలకు, అనేక ప్రాంతాలకు మాదిరిగా, అనేక ప్రాంతాల విశ్వాసులకు మాదిరిగా ఉందని చెప్తాడు. కింద చదవండి. 4వ వచనం. ఎలా అనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము ఎట్టివారమై ఉంటుము మీరు ఎరుగుదురు. ఏనండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే అన్నాడు. ఎవరంట? ఈ దెసలోనిక సంఘం వారు. ఎటువంటి పరిస్థితిలో చెప్పండి? గొప్ప ఉపద్రవాలలో చూడండి. మనం ఒక సంవత్సరం 2019 అనుకుంటుంది ఆ ప్రార్థనలు ఏ టైం పెట్టుకునేవాళ్ళం చెప్పండి? 5 గంటలకి కాదు, 3 గంటలకు కూడా పెట్టాం కదా. 3 గంటలకి, 2 గంటలకి. ఇక్కడ జీవన్ గారు ఇంటి రోడ్లో మూలన దాక్కుండి ఎందుకు అంటే, ఏదేమైనా చనిపోయినా పర్లేదు, కానీ దేవుని నామాన్ని ప్రకటించడం మాత్రం మనం మానకూడదు, మన ఆరాధన మనం కోల్పోకూడదు అనే విశ్వాసమే కదా. ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి మనము దేన్ని ఎదిరించాం చెప్పండి? మరణాన్ని కూడా ఎదిరించాం కదా. మనమంటే మనమే కాదు, లోకములో అనేక సంఘాల వారు, నాట్ ఓన్లీ గుడ్డిగూడెం సంఘం, అనేక సంఘాల వారు అలా చేశారు. ఆక్రమమే కదా ఈ రోజున మనం ఉదయం 6 గంటలకి ఆరాధన జరిగే స్థితికి వచ్చాం కదా. చూడండి, ఇక్కడ అంటాడు. 4వ వచనం మరలా చదువుదాం. 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి వినండి, మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మీరు ఏమయ్యారంట చెప్పండి? వారు ఆ సంఘానికే కాదు, దెసలోనిక సంఘానికే కాదు, ఎక్కడెక్కడట చెప్పండి? మాసిదోనియా. రండి, ఎక్కడికి రండి. ఏం కనపడుతుంది? ఆఖరి పట్టణంలో మాసిదోనియా కనపడుతుందా? ఎంతటి ప్రాంతం కనపడుతుంది చూడండి. ఎంతటి ప్రాంతం కనపడుతుంది మాసిదోనియా? ఎంత ఖాళీగా కనపడుతుంది చూడండి. మాసిదోనియా, తెసలోనిక, బెరయ, ఫిలిప్పు, ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడుంది? మాసిదోనియాలోనా? అంటే ఈ 3 ప్రాంతాలని మాసిదోనియాకి చెప్తున్నాడు. తర్వాత అక్కయ అన్నాడు కదా కింద. అక్కయ ఏమేమి ఉన్నాయి? కొరింథు, ఏథెన్సు,
ఇంకా ఇంకొక పట్టణం కూడా ఉంటుంది, కెంక్రే అనేటువంటి ఇంకొక పట్టణం కూడా ఉంటుంది. గమనించండి, వీటిని అన్నిటినీ కలిపి ఏమంటున్నాడంటే, అంతటి ప్రదేశాలలో మీ విశ్వాసం ఎలా ఉందంటే ప్రామాణికంగా ఉన్నది. ఎంత దెసలోనిక సంఘం గురించి ఎంతటి సాక్ష్యాన్ని చెప్తున్నాడో పౌలు చూడండి. మీరు శ్రమలలో, వేదనలో, శోధనలో, ప్రాణాపాయ స్థితిలో ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించి ప్రభువును పోలి మమ్మను పోలి మీరు నడుచుకున్నారు. మీరు నడిచినటువంటి నడవడిక ఎక్కడెక్కడ పౌలును, సిల్వానును, తిమోతిను తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కలుగును గాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి ఎలాగా మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి, అంటే ఒక సంఘం గురించి పౌలు గారు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు, ఎంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవా, మా పరిచర్య ఫలము నిజముగా ఒక సంఘము అనేక సంఘాలకు మాదిరిగా ఉన్నటువంటి ఒక సంఘాన్ని నీ సహాయం చేత మేము స్థాపించగలిగాం. అందుని బట్టి నీకు వందనాలు. అంటే వీళ్ళ జ్ఞానం అని కాదు కానీ, వీళ్ళ ప్రయత్నం అని కాదు కానీ, లేకపోతే వీళ్ళ ప్రయాసాన్ని కాదు కానీ, వారి ప్రయాసకు తగిన ఫలము ఎవరంటే దెసలోనికైలు. ఆ సంఘాన్ని అంతగా ప్రయత్నిస్తూ మీరు ఇంతటి గొప్పవారని చెప్పడానికి వెనకాడలేదు. కానీ వారిలో కూడా కొందరు ఈ పౌలు, శీల, బార్నబా, తిమోతి వీరిని ఏమెట్టడానికి చెప్పండి, శ్రమల పాలు చేయడానికి ముందు మనం చూద్దాం. చదువు, ఇక్కడికి వచ్చేద్దాం, అపోస్తలుల కార్యాల గ్రంథం కాడికి వచ్చేద్దాం. వారిలో కొందరును చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకుని. చూడండి, ఇక చక్కని ఆదరణ కాపాడుతుంది. ఎలాగంటే ఎవరెవరినంట చదవండి, ఎవరెవరినంట చాలామంది ఘనత కలిగినటువంటి స్త్రీలలో అనేకులు. ఘనత కలిగిన స్త్రీ ఎవరు? ఈ ఘనత కలిగిన స్త్రీలు అంటే ఇక్కడ కింద ఇన్పుట్లు ఇచ్చాడు. ఏమని చూడండి, చెప్పండి, అక్కడ రాసిందే చెప్పండి. ప్రముఖులు. ఘనత కలిగిన వారంటే ఎవరు? ప్రముఖులు అంటే ఎవరు అని అనుకుంటాం మనం. నో, ప్రముఖులు అంటే వారందరూ కూడా ఎక్కడ వారు? దెసలోనిక సంఘంలోనే తర్వాత కదా. వారు విశ్వాసముతో దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి అనేక మంది వారిని ఏమన్నారంటే గ్రీసు దేశస్తులే. ఇప్పుడు జరుగుతుందంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే గ్రీసు దేశంలో జరుగుతుంది ఈ పరిచర్య. అయితే వారిని ఏమన్నారంటే ప్రముఖులు అన్నాడు. ప్రముఖులు అంటే ఎవరు చెప్పండి? ప్రముఖులు అంటే ఎవరు చెప్పాలి? ఎవరినంటాం ప్రముఖులని? ముఖ్యులే. ఎవరినంటాం? మనకంటే ఉన్నత స్థాయి వారిని అంటాం కదా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఆఫీసర్ కలిగిన వారు కావచ్చు. ఎవరైనా ఏదేమైనప్పటికీ ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నారని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఆ మాటను ఉటంకించి చెప్తున్నాడు. అంటే మన స్థాయిని మించిన వారు అని చెప్పడానికి దాని అర్థం. ఏ స్థాయిని మించి? మన స్థాయిని మించిన వారు ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి. అప్పుడు మనము ఏం చేయాలి? మనకి మించిన వారే ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్నారంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు ప్రభు వాక్యాన్ని బోధించారని కదా చాలా శ్రద్ధగా ఉన్నాం. ఎందుకని? ఒక బ్రాహ్మణ కులస్తుడై ఉండి అగ్రవర్ణంలో పుట్టినవాడై ఉండి ప్రభువుని అంగీకరించాడు అనే కదా మనం కూడా ప్రేమిస్తున్నాం. ఎందుకంటే అసూయ అనేది ఎంత ప్రమాదకరంగా మారుతుందో. ఈ అపోస్తలుల కార్యాల గ్రంథంలో పదే మనం చూస్తున్నాం మత్సరపడడం కదా. ఎన్నిసార్లు చూస్తాం? ఇప్పటికీ కొంచెం ఒక 5-6 సార్లు చూసాం. ఎప్పుడైతే వారు మత్సరపడ్డారో అప్పుడు ఆ ప్రభు శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి? కొట్టడానికో చంపడానికో కదా. వారు మత్సరపడ్డారు. పౌలు పేతురును తర్వాత ఎవరిని? తనతో ఉన్నటువంటి శిష్యులను చెరసాలలో వేయించారు కదా. వారు మత్సరపడ్డారు. యాకోబుని ఏం చేశారు? కటకం చేత నరికించారు. వారు మత్సరపడ్డారు. స్తెఫనును చంపించేశారు. వారు మత్సరపడ్డారు. పౌలుకి బోధకు ఆటంకం కలిగజేస్తున్నారు. మత్సరపడడం అంటే ఎలాగా? అసూయతో పాటు పౌలు యొక్క జీవితాన్ని నాశనం చేయాలన్నంతగా వారు
ప్రయత్నాలు చేయడం. వారు మత్సరపడి పని పాటలు లేని ఆ, పని పాట లేని కొందరు దుష్టులను వారు ఏం చేశారంట, వెంట పెట్టుకున్నారు. పని పాట లేని వాళ్ళు అంటే ఎవరు వీళ్ళు? నేను చాలా సందర్భంలో చెప్తాను. ఎందుకంటే మనం చూద్దాం ఒకసారి. కాకుండా పట్టణంలో గలిబిలి 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 గలిబిలి. ఎందుకంటే ఈ ముందు ముందు వీరి గురించి పరిశుద్ధాత్ముడు ఒక చక్కని మాట వారికి తెలియకుండానే పలికిస్తాడు. చూద్దాం. అల్లరి చేసి యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి, ప్రయత్నం చేసిరి. ఎవరింటికి మీద పడి అంటే యాసోను అనేటువంటి ఆయన వీరికి ఏమిచ్చారంటే ఆతిథ్యం ఇచ్చాడు. ఆ సేవకులను చేర్చుకున్నాడు. చేర్చుకున్నప్పుడు వచ్చినటువంటి ఆ పోకిరీలు, ఆ తెగ యూదులు, ఆ మత్సరంతో నిండిన వారు ఏం చేశారంటే యాసోను ఇంటి మీద పడినప్పుడు, యాసన్ అంటే మనకి అయ్యగారు మీరు ఇంగ్లాండ్ టీంలో ఒక యాసోనును పోయి భూలోకమును వినండి ఏమంటున్నాడు, భూలోకమును తలక్రిందులు చేయు మనుషులు వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఏమని తలకిందులు చేస్తున్నారు వారు? ఏమని చెప్పండి? ఏమని చేస్తున్నారంటే రోమీయులైన వినకూడని మాటలు చెప్తున్నారు. ఎప్పుడు ఈ నోటంటే వచ్చే మాటలు మనం వినడానికి కూడా తగదు. క్రీస్తే దేవుడు అంటున్నారు, లేని వింత బోధలు చేస్తున్నారు, ఎవరెవరినో ప్రకటన చేస్తున్నారు. అసలు వీరు చెప్పే ఈ మాటలు చూస్తున్నప్పుడు ఈ భూమి ఏమైపోతుందంటే తలక్రిందులు అయిపోతుందేమో అనుకుంటున్నాం. అటువంటి మాయ మాటలు చెప్తున్నారు వీరు. అంటే భూలోకమును తలక్రిందులు చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది చెప్పండి? దేవుని వాక్యానికే ఉంది. దేవుని వాక్యానికి కదా అనేక మందిని ఏం చేశారు ఈ అపోస్తలులు? దేవుని పేరట యేసుక్రీస్తు వారి కాలం నుండి అనేక అద్భుతాలు కదండి. ఈ జరిగిన అద్భుతాలలో ఎవరైనా ఈ లోకంలో ఎవరైనా చేయగలిగిన అద్భుతం ఉందా? దేవుడు తప్ప, దేవుని మనుషులు తప్ప, ప్రవక్తలు తప్ప ఇంకెవరైనా చేయగలిగిన శక్తి వరకు ఉందా ఈ లోకంలో? ఎవరికి లేదు కదా. అంటే మనుషులకు సాధ్యము కాని పనులు దేవుడు మాత్రమే చేయగలడు. దేవుని ఆశ్రయించినటువంటి ప్రజలు మాత్రమే చేయగలరు. అటువంటి ప్రజలు అటువంటి వింతైనటువంటి కార్యాలు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారని చెప్పేసి చూడండి. వారికి ఏమవుతుందంటే మతి భ్రమిస్తూ ఉంది, చలనం లేదు వారిలో. అంటే సభ్య సమాజము తలెత్తుకునేలా ఆలోచన మానేసి వారు ఎలా ఆలోచన చేస్తున్నారో వారికే తెలియని రీతిలో మాట్లాడుతున్నారు, వారికే తెలియని రీతిలో సాక్ష్యం ఇస్తున్నారు. కానీ క్రీస్తు దేవుడని మాత్రం ఒప్పుకోవడం లేదు. క్రీస్తు పునరుత్థానము చెందాడనేటువంటి విషయాన్ని ఒప్పుకోవడం లేదు. జరుగుతున్నదంతా ఇదనమాట. చదువుదాం. వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు ఎవరికి విరోధంగా నడుచుకున్నారంట? కైసరు చట్టానికి విరోధంగా నడుచుకున్నారు. అంటే కైసర్ అంటే ఎవరు? ఇప్పుడు ఈ కైసర్ అని ఆయన ఎవరు చెప్పండి? మీరు కైసర్ అనే పేరు ఎప్పుడైనా అన్నారా? ఎక్కడన్నారు? కైసర్ అనే పేరు ఎక్కడన్నారు? లోకా శుభవార్త 2 అధ్యాయాలు అన్నారా? మొదట వచ్చిన చదవండి. సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఐగుస్తు వలన సిజర్ అగస్టస్ వలన ఏమైంది? ఆజ్ఞ అయింది. ఏ దినాల్లో? ఇది క్రీస్తు పూర్వము 27 నుండి క్రీస్తు శకము 14వ సంవత్సరం వరకు కైసర్ ఐగుస్తు ఏం చేశారంటే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసుక్రీస్తు వారు పుట్టారని చెప్పడానికి, సర్వలోకానికి చెప్పడానికి అది కైసర్ యొక్క ప్రణాళిక కాదు, కానీ దేవుని ప్రణాళిక. అప్పటి వరకు లేని ప్రజాసంఖ్యను ఏం చేస్తున్నాడు? రాయిస్తూ ఉన్నాడు. ప్రజాసంఖ్యలో రాయబడడానికి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు యేసుక్రీస్తు వారు అంటే ఐగుప్తు నుండి వచ్చాడు, నజరేతు నుండి వచ్చాడు. ఎందుకంటే ఈయన ఆ యెరూషలేములో ఈయనకి ప్రాణాపాయం పొంచి ఉన్నప్పుడు ఏ రోజు చెప్పాడు కదా, 2 సంవత్సరాలు నిండుకున్నటువంటి ప్రతి బాలుని చంపమని చెప్పారు కదా. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారంటే దేవదూత చేత బోధింపబడి
ఈజిప్టుకును, అక్కడ నుండి నజరేతుకును, నజరేతు నుండి మరలా ఎక్కడికి వస్తున్నాడంటే ప్రజా సంఖ్యలో రాయబడ్డానికి ఇక్కడికి వస్తున్నాడు. ఈ కైసరుకు ఎదురు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే కైసరు వల్లనే కదా ప్రజా సంఖ్య వ్రాయబడ్డానికి నాంది అయింది. అంటే చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను తిరస్కరించడానికి ఎవరికి కూడా ఎటువంటి అధికారము లేదు. వీరు అన్నారు రోమా మహా సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి కైసరుకు విరోధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే ఏ కారణం చేతనైనా వీరిని చంపాలనే ఆలోచన, అంతే. చూడండి ఎక్కడి వరకు పెట్టారు. ఈ కైసర్ ఎక్కడ ఉంటాడు చెప్పండి? రోమాలో ఉంటాడు కదా. సింహాసనం ఎక్కడుందో అక్కడ ఉంటాడు కదా. రోమాలో ఉన్నటువంటి ఈ రాజుకు వీరు ఎదురు తిరిగి, అంటే రాజుకు ఎదురు తిరిగితే అదేమవుతుంది? రాజద్రోహం కదా. రాజద్రోహం చేసిన వాడు బ్రతకడానికి వీలుందా? ఇప్పుడు దేశంలో చాలా ద్రోహాలు ఉన్నాయి, కానీ దేశద్రోహం ఒకటి ఉంది. దేశద్రోహం చేస్తే వాడికి ఇంకా రాష్ట్రపతి కూడా ఏం పెట్టడు చెప్పండి? క్షమాభిక్ష పెట్టడు. ఒకవేళ నువ్వు 10 మందిని చంపినా ఒకవేళ నేను క్షమించొచ్చేమో కానీ రాష్ట్రపతి గారు, కానీ దేశ ద్రోహానికి ఎటువంటి క్షమాభిక్ష లేదు. ఇక్కడ మనం చూసినప్పుడు దేశద్రోహం ఎటువంటిదో రాజద్రోహం కూడా అటువంటిదే. కాబట్టి రాజద్రోహం చేశారని వీరి మీద నెపం మోపితే తప్పనిసరిగా వీళ్ళు ఏం చేస్తారని చెప్పండి? చంపేస్తారు. అంటే సాతానుడు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. దేవుడు పరిశుద్ధాత్ముడు ఇంతంత గొప్ప కార్యాలు జరిగిస్తుంటే సాతానుడు ప్రతి క్షణం వీరిని ఏం చేయాలని? ఎలిమినేట్ చేయాలని, అంటే ఏరివేయాలని ప్రయత్నం. చదువుదాం. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరా పరిచిరి. వారు యాసోను వద్దను వారి వద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేయడం. వీళ్ళు బంధించబడడం, తర్వాత యాసోను దగ్గర జామీను తీసుకుని మరలా వాళ్ళని విడుదల చేయడం మనం చూస్తాం. అంటే వారు చంపాలని ప్రయత్నం చేశారు, కానీ వారు ఏ ప్రయత్నం చేసినా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఎందుకు విడిపిస్తున్నాడంటే పౌలు గారు ఎక్కడి వరకు వెళ్ళాలి? సువార్త భూదిగంతముల వరకు వెళ్ళాలి. అంటే మనం రక్షించబడిన మనం మాత్రమే కాదు, ఇంకా రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా క్రీస్తు యొక్క నామాన్ని గ్రహించాలి, క్రీస్తు యొక్క నామములో బాప్తిసం చేయబడాలి. వారు ఆ బాప్తిసం ద్వారా రక్షించబడాలి. రక్షించబడడం ద్వారా పరలోక రాజ్యము సంతోషించాలి. అంటే ఒక పాపి కూడా నశించడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. కనుకనే మన ఎడల ఏం చూపుతున్నాడు చెప్పండి? కృప చూపుతున్నాడు. కనుక వారి పట్ల చూపిన కృప దేవుడు మన పట్ల కూడా చూపుతున్నాడు. కనుకనే ఈ పౌలు గారికి ఇంకేమి ఇస్తున్నాడంటే విడుదల ఇస్తున్నాడు. అన్ని కష్టాలలో కూడా, ప్రాణాపాయ స్థితిలో కూడా, చనిపోయినప్పుడు కూడా తిరిగి బ్రతికించుకున్నాడు. కష్టాలలో వారి కష్టాలను ఏం చేస్తున్నాడంటే తొనప్రాయంగా ఎంచేటువంటి శక్తిని ఇస్తున్నాడు. బంధకాలను వడదీస్తున్నాడు. అనేక మందిలో రాజులు ఎదుటను, ప్రధానులు ఎదుటను ఆయన నిలబెట్టడానికి తన ప్రణాళికను ఏం చేస్తున్నాడంటే రచిస్తున్నాడు. సాతానుడు ఎన్ని ఆలోచనలు చేసినా ఆ పరిశుద్ధాత్ముడు తన ప్రణాళికను నిరంతరాయంగా కొనసాగిస్తూ వీరి పట్ల జరిగిస్తున్నాడు. చదువుదాం. వెంటనే సహోదరులు రాత్రివేళ బెరయకు పంపించి వారు వచ్చి ప్రవేశించిరి. గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు ఏం చేస్తున్నారంట? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? దెస్సలోనిక నుంచి బెరయకు వచ్చారు. చూడండి, ఆ రాత్రి వేళ వారు బ్రతుకు జీవుడు అంటూ, అంటే భయపడిపోయి అంటే కాదు. ఎందుకు వచ్చారు అంటే సువార్త ప్రకటించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ రాత్రే, అంతకు ముందు రోజే వారికి అన్ని కష్టాలు వచ్చినప్పుడు మరి ఎక్కడికక్కడ వారు ఆ పరిచర్యను ఆపొచ్చు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా అదేం చదువుతుందంటే నిరంతరాయంగా ఆ పరిచర్య కొనసాగుతుంది. ఈ క్రమంలో వీరు ఎక్కడికి వచ్చారంటే బెరయకు వచ్చారు. ఆ పటంలో మనం చూసినప్పుడు కనబడుతుంటుంది, పిల్లలు చూడగలిగితే చూసుకోండి. అయితే బెరయకు వచ్చినప్పుడు అక్కడ ఏం చేశారంటే ఆ బెరయ గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? ఆ బెరయ సంఘస్థులు ఎటువంటి వారంటే దెస్సలోనిక సంఘం కంటే గనులై ఉన్నారు అన్నాడు. ఇందాక ఎటువంటి స్త్రీల గురించి మాట్లాడాడు? ఇందాక ఏ స్త్రీల గురించి చెప్పాడు? ఘనత కలిగినటువంటి స్త్రీలు అన్నాడు కదా. ఇప్పుడు వీరిని ఏమంటున్నాడు? బెరయ సంఘం వారిని గనులై ఉన్నారన్నాడు. ఎందుకు అన్నాడు ఈ మాట అంటే వారి యొక్క ప్రభు యొక్క వాక్యాన్ని వినడమే కాకుండా అపోస్తలులు చేసేటువంటి బోధ
అలా ఉన్నదో లేదో ప్రతిదినం ఏం చేస్తున్నారంట, లేఖనాలు చూస్తున్నారట. వారు చెప్పే మాటలు, ఎందుకంటే అంతకుముందు ఎంతోమందిని చూశారు కదా, గారడీ వాళ్ళని కదా చూశారు కదా, వాళ్ళు ఇష్టాచారం చెప్పారు కదా, వాళ్ళే దేవుడు మహోన్నతుడు అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా. కానీ అటువంటి మనుషులే వీళ్ళు. కనుక ప్రభు యొక్క వాక్యాన్ని ఎవరు బోధించినా ఎవరు చెప్పినా అది లేఖనానుసారంగా ఉన్నదా లేదా, వారి సొంత మాటలు చెప్తున్నారా అంటే, పౌలు అంటాడు కదా, దురద చెవులు కలిగిన వారు ఉన్నారు అన్నాడు, వారికి స్వకీయమైనటువంటి బోధలు చేసేవారు ఉన్నారని చెప్తాడు. కనుక అటువంటి బోధలు వీరు కానీ చేస్తున్నారా అని బెరే సంఘం వారు, అందుకనే వారు ఏం కలిగిన వారు అన్నారు, గనులైనటువంటి వారుగా ఎంచబడ్డాడు. గనులైన వారిగా ఎంచబడడానికి గల కారణం ఏంటంటే, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం, వాక్యము బోధిస్తున్నటువంటి బోధ కొన్ని మాటలకు సరితూగుతుందా లేదని చూసేటువంటి సామర్థ్యం. అందుకే నేను పదే పదే చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే ఉద్యోగాల గురించి కాదు, ఈ ఆత్మరక్షణ కొరకు ఈ బైబిల్ గ్రంథం మనకు ఇవ్వబడింది. ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడు అంటే మనల్ని ఎటర్నిటీలోకి ప్రవేశించడానికి దోహదపడుతుంది. ఈ జీవితకాలము 70, 80, 100 సంవత్సరాలు లేకపోతే 150 సంవత్సరాలు అనుకోండి. కానీ ఆ తర్వాత కూడా ఈ లోకాన్ని విడవలసిన వారు ఉన్నాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత అనేక సంవత్సరాలు, యుగాలు, తరాలు ఈ జీవితము ఏం చేయబడుతుందంటే నిత్యరాజ్యములో వెలిగించబడుతుంది. ఆత్మరూపంలో ఆ సంతోషాన్ని అనుభవించబోతుంది. ఆ సంతోషాన్ని అనుభవించడానికి ఈ భూలోకంలో ఈ జీవగ్రంథంలో ఏమైతే వ్రాయబడి ఉన్నావో వాటిని అధ్యయనం చేయడానికి ఈ లోకంలో ప్రతి మనుషుడు చదువుకోవాలి. బడికెళ్ళి అక్షర జ్ఞానం సంపాదించడం ద్వారా మహోన్నతిని విద్యను చదవడానికి వీలు కలుగుతుంది. అర్థమైందండి? కేరళ రాష్ట్రాన్ని చూసినప్పుడు % ఏముందంటే అక్షరాస్యతే ఉంది. ఎవరైనా చదివించారా? లేకపోతే వారి తల్లిదండ్రులు ఏమైనా కోట్లు సంపాదించి చదివించారా? కాదు. కాబట్టి చదువు ఈ లోకంలో ఆయన చనిపోయినా కానీ ఆయన కీర్తిని ఎలా కొనియాడుతున్నాం మనం? కాబట్టి ఒక వ్యక్తి ఈ లోకంలో బ్రతికొండగా ఏం సంపాదించాలి చెప్పండి? విద్యను సంపాదించుకోవాలి. ఆ విద్య ద్వారా మహోన్నతుని విద్యను నేర్చుకోవాలి. ఆ మహోన్నతుని విద్యను నేర్చుకోవడం ద్వారా మన ఆత్మలను ఏం చేయాలంటే రక్షించుకోవాలి. చెప్తున్నాం రైటే, అలా ఉన్నావో లేవో నీకు ఎలా అర్థమవుతుంది? ఎవరు చెప్పిన మాయబోధకైనా మనం లోబడిపోతున్నాం కదా. వదరబోతున్నారు ఎవరిని? పౌలుని కదా. చదువమ్మా ఆ మాట. ఎందుకన్నారు వదరబోతని? దాని అర్థం ఏంటంటే, గ్రీకులో వదరబోతు అనే ఆ మాట గ్రీకు పదం అది. దానికి అర్థం ఏంటంటే మాటలను ఏరుకునేవాడని అర్థం. మాటలు అంటే ఏరుకోవడం అంటే ఏంటి? లేని మాటలు పుట్టించడం, లేని విషయాలను బోధించడం, దేని లేఖనానుసారమైన వాటిని కాకుండా తనకు తోచిన వాటిని, తను విన్న వాటిని, తను అక్కడక్కడ నేర్చుకున్న వాటిని బోధించడం. అటువంటి వాటిని వదరబోతున్నారు. అది యాక్చువల్గా గ్రీకు పదం అది. చదువుదాం. అందుచేత వారిలో అనేకులను, స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించున్నాడని లేక ప్రకటించున్నాడని దెసలోనికలో ఉన్నటువంటి యూదులు, మత్సరంతో నిండుకున్నటువంటి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చారు. చూడండి, పౌలు గారు ఎక్కడికెక్కడికైతే సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడో అక్కడికక్కడికి ఏం చేస్తున్నాడు సాతానుడు? ఎవరో ఒకరిని అందులో ప్రధానంగా యూదులను రేపి శ్రమల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చదువుదాం. కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును, ఇప్పుడు పౌలును అక్కడ పంపించేస్తున్నారు. ఎక్కడి నుంచి? బెరయ నుండి. అంటే సేలాను, ఇంకెవరున్నారు? తిమోతి ఆగిపోయారు ఇక్కడ. పౌలు మాత్రం, ఎందుకంటే వీళ్ళ టార్గెట్ అంత ఎవరు? పౌలే కదా. వీళ్ళ టార్గెట్ అంతా, ముందు టార్గెట్ అంత ఎవరంటే పేతురు, తర్వాత టార్గెట్ అంత ఎవరంటే స్టెఫను, తర్వాత టార్గెట్ అంత ఎవరంటే మరలా ఇప్పుడు పౌలు. ఈ పౌలుని చంపేస్తే ఏమండి, పౌలు ఒక్కడిని చంపేస్తే దేవుడు ఇంకెవరిని ఎన్నుకోడా? ఇప్పుడు ప్రసాద్ గారు మన గ్రామం రాబట్టి ఈ పరిచర్య ఎంతగా ప్రబలింది. అంటే ప్రసాద్ గారే ఉన్నారు ఇప్పటి వరకు అంటే? నో. ప్రసాద్ గారు ఆయన పరిచర్యను చేశారు, తర్వాత మనకు అప్పచెప్పారు. మనం ఈ పరిచర్య చేస్తాం, తర్వాత ఇంకొకరికి అప్పచెప్తాం. కానీ ఒక నాంది, దేవుని పరిచర్యకు ఒక నాంది అన్నప్పుడు దేవుడు ఎవరో ఒకరిని ఏం చేస్తాడు?
మీలో నుంచి ఒక ప్రవక్తను, మీ వంటి ఒక సహోదరుని పుట్టిస్తానని చెప్పలేదా? కాబట్టి ఏ కాలంలోనైనా తన ప్రజలను దేవుడు విడిచిపెట్టడు. ఎవరో ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ సంఘాన్ని బలపరుస్తూ, ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఇక్కడ చూద్దాం. ఆ! నిలిచిపోయిరి. పౌలును ఆ! ఎక్కడి వరకు? ఏథెన్సు పట్టణానికి వస్తున్నారు మళ్ళా. ఆ! వచ్చి ఆ! ఆ! రా రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము ఎలా ఉందంట? విగ్రహములతో నిండి ఉండుట చూచి ఆ! మా బహు వ్యాకుల పడింది, పరితాపం పట్టలేకపోయిందని చెప్తాడు. ఎప్పుడు అంటే ఏథెన్సులో ఏం చూశాడు చెప్పండి? ఇప్పుడు మీకో మాట చెప్తాను. వినాయక చవితి ఉంది. ప్రతిదినమును ఆ! తర్కించుచు వచ్చెను. ఎపిక్యూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఎవరెవరో వాదిస్తున్నారంట? ఎపిక్యూరీలును స్తోయికులు. వీరెవరంటే వీరు కూడా గ్రీకులే. వీరు కూడా గ్రీకులే. కానీ వీరెవరంటే కొంచెం జ్ఞానం కలిగినవారు. వీరు కొంత జ్ఞానం కలిగినవారు. ఏ జ్ఞానం అంటే లోక జ్ఞానము కలిగిన వారు. దేవుని జ్ఞానం కంటే ఈరోజు కూడా ఉన్నారు కదా. ఎవరు? దేవుని నమ్మిన వారితో పాటు దేవుని నమ్మని వారు కూడా వారిని ఏమంటాం? దేవుని నమ్మని వారిని నాస్తికులు అంటాం కదా. నాస్తికులు కూడా ఉన్నారు. నాస్తికులు ఏమంటారు? ఇదంతా మాయ, దేవుడు లేడు, దెయ్యము లేదు, దేవత లేదు, బ్రతికినంతకాలం బ్రతుకుతాం, తర్వాత పోవడమే. మనం చక్కగా బ్రతికినంతకాలము తిను, త్రాగు, సుఖించు, ధనవంతుడు అన్నాడు కదా, అలాగే బ్రతకాలి తప్ప ఇందులో దేవుడు లేడు, దెయ్యము లేదు, ఇదంతా మాయ అని చెప్పేసి నాస్తికులు కూడా ఉన్నారు. ఆ నాస్తికుల జాబితాకు చెందిన వారే ఈ ఎపిక్యూరీలను స్తోయికులు. వారు ఏమని నమ్ముతారంటే బ్రతికినంతకాలం చక్కగా హ్యాపీగా తిని బ్రతికి చనిపోవాలి. తర్వాత దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దెయ్యం ఉందా? ఉంది. ఒక దేవత ఉన్నాడా? ఉంది. ఒకవేళ ఉంటే ఏమవుతుంది? వారు మనలాంటి వాళ్ళే, మనం అటువంటి వారమే. కాబట్టి దేనికి భయపడక్కలేదు. బ్రతికినంతకాలం చక్కగా హ్యాపీగా బ్రతకడమే మనం నేర్చుకోవాలని చెప్పేసేటువంటి మనుషులు కొంతమంది. ఈ వీరు ఎవరితో వాదిస్తున్నారంటే పౌలుతో వాదిస్తున్నారు. ఎందుకు వాదిస్తున్నారంటే పౌలు సిద్ధాంతం వేరు, పౌలు ప్రకటించేది వేరు, వీరు నమ్మే సిద్ధాంతము వేరు. చదవండి. ఇక్కడ అంటున్నాడు, ఈ వదరబోతు చెప్పినది ఏంటి అంటే వీడు కల్పనా కథలను, కళ్ళబొల్లి మాటలను అక్కడక్కడ నేర్చుకున్నటువంటి కొన్ని మాటలు వీడు చెప్తున్నాడు. కాబట్టి వీడు చెప్పే మాటలు మనం లక్ష్య పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం చూస్తున్నాం. చదువుదాం. అతడు యేసుని గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు అన్య దేవతలను ప్రశ్నిస్తున్నాడు. అంటే మనం ఎరగని దేవతలను ప్రశ్నిస్తున్నాడు. వీడు కొత్త దేవతలు కింద అంటాడు. ఏమని? క్రొత్త దెయ్యములను అంటాడు కదా కింద. చూడండి, క్రొత్త దెయ్యాలని, మనం ఇంతకుముందు చూడని దెయ్యాలని ప్రకటిస్తున్నాడు వీడు. అంటే యేసుక్రీస్తు కాలంలో కూడా అన్నారు కదా ఇతడు దెయ్యం పట్టినవాడని కదా. యేసుక్రీస్తుని కూడా ఏమన్నారంటే ఇతడు దెయ్యం పట్టినవాడు, దెయ్యం వలన ఇటువంటి అద్భుతాలు చేస్తున్నాడని చెప్పేసి అన్నారు. ఇదే పరిస్థితి తన శిష్యులు కూడా జరుగుతుంది. చదువుదాం. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరిపయోగను సభ యొద్దకు తీసుకొని పోయి, ఈవు చేయుచున్న నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చిన అంటున్నాడు. ఎవరు? అరిపయోగు. బాగా చదవండి. అరియోపాగు అంతేనా? అరియోపగు కదా. ఇది ఏంటంటే మనం ఏ దేశం కాడ ఉన్నాం ఇప్పుడు? ఏ దేశానికి వచ్చారు వీళ్ళు? ఏథెన్స్ కదా. ఏథెన్స్ యొక్క ట్రిబ్యునల్ అంటే సుప్రీం ట్రిబ్యునల్ అనమాట. మనం ఏం చెప్పాలి? మన భారతదేశానికి సుప్రీం కోర్టు ఎటువంటిదో అలాగా ఈ ట్రిబ్యునల్ దేనికి ప్రాముఖ్యమైందంటే ఏథెన్స్కి ఆ ట్రిబ్యునల్ సభ లేకపోతే ఆ కౌన్సిల్ ఏది చెప్తే అదే ఫైనలైజ్ అనమాట. వారు ఏది చెప్తే అదే. అయితే అందులో ఆ అరిపయోగ సభ అధికారి అంటాడు, నువ్వు చేస్తున్నటువంటి ఈ నూతన బోధ ఎటువంటిదో నేను తెలుసుకోవచ్చా? మేము వినొచ్చా? నువ్వు కొత్త కొత్త విషయాలు చెప్తున్నావు, నువ్వు కొత్త విషయాలు చెప్తున్నావు, ఆ కొత్త విషయాలు మేము వినొచ్చా అని అడిగినప్పుడు
గనుక చెప్పిరి. ఏథెన్స్ వారందరూ వారికి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయంటే వారు ఎప్పుడు కూడా ఏదో క్రొత్త సంగతి చెప్పడం, ఏదో క్రొత్త సంగతి వినడం, దీన్ని బట్టే వారి జీవిత కాలం గడుపుతున్నారు. కానీ వినండి, ఇప్పుడు పౌలు గారు ఒక క్రొత్త సంగతి చెప్తున్నసరికి ఏమయ్యారు? పౌలు గారికి కనెక్ట్ అయ్యారు. అప్పుడు పౌలు గారు మధ్య నిలబడి అన్నాడు, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో, ఇంకొక 5 నిమిషాలు ఉంది, కంగారు పడకండి, అతి దేవతా భక్తి కలిగిన వారని నేను గ్రహించాను. అంటే ఈ ఏథెన్స్ పట్టణం అంతా తిరిగినప్పుడు ప్రతి ఇంటిలోనూ, ప్రతి గ్రామం వీధిలోనూ, ప్రతి వీధి మొగలోనూ ఏం కాపాడుతుంది? నాకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎంతటి ఆసక్తి కలిగిన వారో నాకు అర్థమైంది. కానీ వీటినన్నిటిని చూస్తున్నప్పుడు నాకు ఇంకొక బలిపీఠం కూడా కనబడింది. ఆ బలిపీఠం మీద ఏమని రాస్తుందంటే, తెలియబడని దేవునికి అని రాస్తుంది. ఇన్ని విగ్రహాలు, ఇన్ని దేవతలు, ఇన్ని దేవుళ్ళు ఉంటే ఒక బలిపీఠము ఖాళీగా కనబడుతుంది. దాని మీద సువర్ణాక్షరాలు ఏమి రాయబడి అంటే, తెలియబడని దేవునికి అని వ్రాయబడింది. కాబట్టి మీరు తెలియక, మీకు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రకటించుచున్నాను. చూసారా? ఇప్పుడు దీన్ని కనెక్ట్ అయిపోయారు మీరు. మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంతో భక్తి పరులని నాకు అర్థమవుతుంది. కానీ మీ భక్తితో పాటు కొత్త విషయం మీరు నేర్చుకునేటువంటి మనస్తత్వం ఉంది. ఏదో ఒక కొత్త విషయం చెప్పడం, నేర్చుకోవడం అనేటువంటి ఆసక్తి మీకుంది. ఆ ఆసక్తి మేరకే మీకు తెలియకపోయినా ఇంకొక దేవుడు ఉన్నాడు, ఎవరో మనకు తెలియదు ఆయన అనేటువంటి ఆలోచనతో మీరు ఒక బలిపీఠను కట్టారు. ఆ బలిపీఠానికి తెలియబడని దేవునికి అని చెప్పారు. మీరు ఎవరైతే తెలియబడని దేవుడిని బలిపీఠం కట్టారో, ఆ తెలియబడని దేవుడిని నేను మీకు ప్రచురపరుచున్నాను అని చెప్పి మాట్లాడతాడు. చదవండి. నేను జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతమైన ఆలయములలో నివసింపుడు. మనం చదువుకున్నాం, ఇది చాలాసార్లు విన్నాం. ఎందుకంటే సొలొమోను చెప్పినటువంటి ప్రార్థనలో మనం విన్నాం. కాబట్టి మనకి ఇప్పుడు తెలుసు దేవుడు ఆలయంలో నివసింపలేడని. ఎందుకంటే ఆలయము ఆయన పెట్టేటువంటి సామర్థ్యం కలిగింది కదని. ఆకాశము నా సింహాసనము, పాదం భూమి నా పాదపీఠం అన్నట్టు దేవుడు ఆ భూమి మీద నిర్మించినటువంటి ఆ జానబెత్తుడి కుటీరము దేవుడిని ఎలా పడుతుంది? కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడు? హస్తకృతమైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదవై ఉన్నట్టు. మనుషుల చేతులతో అంటే మనం దేవునికి ఏమిస్తాం? ఏమైనా మనం దేవుని దగ్గర నుంచి తీసుకునే వాళ్ళం, కానీ మనం దేవునికి ఏది కూడా ఇచ్చేది లేదు. ఒకవేళ మనం ఏదైనా చేయగలిగితే మనిషికి సహాయం చేయగలుగుతాం, అంతేగాని దేవుడికి ఏం సహాయం చేయగలుగుతామా? చేయను. కాబట్టి మనుషుల చేతితో స్వీకరించేవాడు దేవుడు కాదు. తానే ఈ మనుషుడికి ఏమి కావాలో సమస్తాన్ని అనుగ్రహించాడు. ఆ దేవుని గురించి నేను ప్రకటన చేస్తున్నాను. చదవండి త్వరగా. మీరు మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమని తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును ఆ వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏం చేశాడట? వాక్యాన్ని ముగిస్తున్నాను. పొలిమేరలను ఏర్పరిచాడు. చూసారా? పొలిమేరలు, ఈ మాట ప్రతి మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది కదా. ప్రతి ఇంటికి ఏముంటుంది చెప్పండి? ప్రతి ఇంటికి ఏముంటుందండి? ప్రతి ఇంటికి సరిహద్దు ఉంటుంది కదా. ప్రతి స్థలానికి ఏముంటుంది? సరిహద్దు ఉంటుందా? స్థలానికి సరిహద్దు ఉంటుంది. అలాగా దేనికి ఉంటుంది? ఊరికి సరిహద్దు ఉంటుంది. తర్వాత చెప్పండి, తర్వాత మండలానికి సరిహద్దు ఉంటుంది. తర్వాత జిల్లాకి సరిహద్దు ఉంటుంది.